హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హైగ్రూ ఫోటోషాప్ క్లాసెస్. ఈ క్లాస్లో మనము అడాప్టివ్ వైడ్ యాంగిల్ ఫిల్టర్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఉంటుంది చూడండి, కెమెరా రా ఫిల్టర్ పైన షార్ట్ కట్ కి ఆల్ట్ షిఫ్ట్ కంట్రోల్ ఏ. సో ఇది తీసుకునే కంటే ముందు ఫస్ట్ ఏం చేయాలి, డూప్లికేట్ తీసుకోవాలి కదా, తర్వాత కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్. ఓకే, స్మార్ట్ ఆబ్జెక్ట్ చేస్తాం. ఇప్పుడు ఫిల్టర్ అనేది అప్లై చేద్దాం. అడాప్టివ్ వైడ్ యాంగిల్ ఇది కొంచెం సిమిలర్ గా లెన్స్ కరెక్షన్ లాగానే ఉంటుంది. ఇది కూడా కెమెరా లెన్స్ తో వచ్చిన ప్రాబ్లమే అనమాట. సో చూడండి, ఇక్కడ మనకు డీటెయిల్ అని ఉంది కదా, ఇక్కడ మన కర్సర్ ఎక్కడ మూవ్ చేస్తుంటే ఆ డీటెయిల్ లో మనకు కనిపిస్తుంది అనమాట ఇమేజ్. ఓకే, ఫస్ట్ టూల్ వచ్చేసి కాన్స్టెంట్ టూల్, దాని కిందనే పాలిగోనల్ కాన్స్టెంట్ టూల్ ఉంటుంది, మూవ్ టూల్, హ్యాండ్, జూమ్. ఈ టూల్స్ మీకు తెలిసినాయి. ఇక్కడ చూడండి, కింద ప్రివ్యూ ఉంది, షో కాన్స్టెంట్ అని ఉంది, ఓకే, షో మెష్ అని ఉంది. సో షో మెష్ అంటే మనకి ఇలా మెష్ అనేది కనిపిస్తుంది. ఫస్ట్ మనం ఇమేజ్ తీసుకోగానే ఈ ఇమేజ్లో అసలు ప్రాబ్లం ఏంటి అనేది మనకి ఇక్కడ ఫస్ట్ కరెక్షన్లో ఆటోమేటిక్గా చూపిస్తుంది అనమాట. ఇక్కడ 4 ఉన్నాయి టోటల్గా. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఫిష్ ఐ అనమాట. ఫిష్ ఐ ఎలా ఉంటుందో అలా మనకి ఇక్కడ ఫోటో అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, తర్వాత పర్స్పెక్టివ్ మనకు తెలిసిందే, అండ్ ఆటో, అండ్ లాస్ట్ వన్ ఫుల్ స్పెరల్. 4 కరెక్షన్స్ ఉన్నాయన్నమాట. ఈ ఫోటోలో వచ్చేసరికి ఫిష్ ఐ కరెక్షన్ ఇది, ఎందుకంటే మనకు ఫిష్ ఐ అనేది ఏ విధంగా కనిపిస్తుందో ఇది అలాగే బెండ్ ఐ కనిపిస్తుంది. ఓకే, సో మీకు ఇక్కడ కింద వన్ స్కేల్ తెలిసిందే. స్కేల్ అంటే ఇలా జూమ్ ఇన్ అండ్ ఇలా జూమ్ అవుట్. ఓకే, మీకు తెలిసిందే కదా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఫోకల్ లెంత్ అనమాట. ఈ స్కేల్ అనేది కొంచెం డిక్రీజ్ చేసినప్పుడు మనకు చుట్టూ ట్రాన్స్పరెంట్ కనిపిస్తుంది కదా, ఇలా ట్రాన్స్పరెంట్ కనిపించినప్పుడే ఈ ఫోకల్ లెంత్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఈ ఫోకల్ లెంత్ ఫస్ట్ లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే మనకు అది ఒక సర్కిల్ లాగా మారుతుంది. మనం అదే రైట్ సైడ్ తీసుకోలేము అనుకోండి, స్క్వేర్ అయిపోతుంది అనమాట. చూడండి, 4 సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి. ఇందాక మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఇలా ఈ బెండింగ్ అనేది ఉంది ఇక్కడ. ఓకే, సో కానీ మనం ఇటు సైడ్ లాస్ట్కి తీసుకెళ్తే ఏమైపోయింది, కంప్లీట్గా స్క్వేర్ అయిపోయింది, కట్ అయిపోయింది అనమాట. ఓకేనా, సో ఇవి చిన్న చిన్న కరెక్షన్స్. అండ్ ఇక్కడ క్రాప్ అని ఉంది, క్రాప్ ఫ్యాక్టర్. సో ఈ క్రాప్ ఫ్యాక్టర్ కూడా ఆల్మోస్ట్ దీని లాంటిదే. ఓకే, ఫోకల్ లెంత్ లాంటిదే, ఎందుకంటే రెండు అనేవి మనకు ఎడ్జ్ అంటే ఏదైతే బార్డర్ ఉంటుందో ఆ బార్డర్ ని కట్ చేయడానికి ట్రై చేస్తుంటాయి మాక్సిమం. ఫోకల్ లెంత్ అండ్ క్రాప్ ఫ్యాక్టర్ రెండు ఆల్మోస్ట్ ఒకటే. ఇక్కడ చూడండి, ఇది కూడా మనకు సర్కిల్ వస్తుంది అనమాట లెఫ్ట్ సైడ్ వెళ్ళినప్పుడు. కాకపోతే ఈ యాంగిల్ మారిపోతుంది ఇక్కడ, ఇదేదో క్రాప్ యాంగిల్లో ఇది వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇవన్నీ డిస్టర్బ్ చేస్తాం కదా, ఇవన్నీ మళ్ళీ సెట్ చేయాలంటే ఈ క్యాన్సిల్ బటన్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి ఆల్ట్ హోల్డ్ చేస్తే ఇది రీసెట్ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ వన్ అసలు ఇది ఎలా కరెక్ట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ వన్ నేను ఇక్కడ కింద పాలిగోనల్ చూపిస్తాను చూడండి. ఈ పాలిగోనల్ ఉంది కదా, ఈ పాలిగోనల్ తీసుకుందాం. పాలిగోనల్ అంటే మనకు 4 పాయింట్స్ వస్తాయి, ఇది మనకు తెలిసిందే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 పాయింట్స్ ఏవి అనుకుందామంటే, ఈ బిల్డింగ్ ఇలా బెండ్ అయిపోయింది కదా కింద. సో ఇక్కడ దీన్ని కరెక్ట్ చేయడానికి ట్రై చేద్దాం. 1 2 3 4. ఇప్పుడు డైరెక్ట్గా అటాచ్. సో ఇప్పుడు చూడండి, అది స్ట్రైట్ చేసేసింది. ఈ కింద మీరు అబ్జర్వ్ చేస్తే ఇది స్ట్రైట్ చేసేసింది అనమాట. అంటే ఇది కొంచెం ఇమేజ్ అనేది అటు సైడ్ డ్రాగ్ అయింది. సో ఇది డ్రాగ్ అయినప్పుడు మీరు ఏం పట్టించుకోకండి, జస్ట్ చూడండి ఇక్కడ కింద స్ట్రైట్ అనేది చేసింది. ఒకసారి ప్రివ్యూ చూపిస్తాను చూడండి మీకు. సో చూడండి, ఇలా ఉన్నది మనకి ఇలా చేసేసింది, స్ట్రైట్ చేసేసింది. ఓకే, మిగతాయి కూడా చేయొచ్చు, కాకపోతే ఇవి 4 పాయింట్స్ వస్తున్నాయి కాబట్టి మనకు 1.1 కావాలి. సో 4 పాయింట్స్ అనేది మనకు అవసరం లేదు. సో ఇది కావాలి అంటే మనకు ఫస్ట్ టూల్ కావాలన్నమాట. ఓకే, సో నేను మళ్ళీ రీసెట్ చేస్తున్నాను. రీసెట్. సో ఈ ఫస్ట్ కన్స్టెంట్ టూల్ తీసుకున్నప్పుడు మనం ఓన్లీ మేజర్ పార్ట్ చూడాలి ఫస్ట్. ఈ మేజర్ ఇక్కడ బెండ్ అయిపోయింది కదా, సో అక్కడ స్ట్రైట్ లైన్ డ్రా చేయండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఆ ఫోటోలో ఎలా అయితే బెండింగ్ ఉంటుందో ఇది కూడా అలాగే తీసుకుంటుంది బెండింగ్. సో కార్నర్కి వచ్చాను, క్లిక్ చేస్తాను. ఓకే, ఒక పాయింట్ అనేది వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏమైనా కరెక్షన్ ఉంటే చూసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు దీన్ని ఇలా అంటే ఇలా రొటేట్ చేయవచ్చు అనమాట. ఓకే, నేను మళ్ళీ కంట్రోల్ చేయడానికి బ్యాక్ వస్తున్నాను. ఓకే, ఫస్ట్ స్టెప్ కంప్లీటెడ్ కదా. నెక్స్ట్ ఈ పోల్స్ ఉన్నాయి కదా, ఈ పోల్స్ కూడా క్రాస్గా ఉన్నాయి. ఈ పోల్స్ని మనం స్ట్రైట్ చేద్దాం. ఆ పోల్ ఎలా ఉందో అలాగే ఒక లైన్ డ్రా చేస్తాను. ఇప్పుడు చూడండి, ఆ పోల్ అనేది స్ట్రైట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ పోల్ స్ట్రైట్ చేద్దాం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. సో చూడండి, ఈ పోల్ కూడా స్ట్రైట్ అయిపోయింది. చూడండి, స్ట్రైట్ 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 3 స్ట్రైట్స్ వచ్చినాయి. మనకు మేజర్గా కనిపించింది ఇమేజ్లో అదే అనమాట. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా ఓకే అని ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఓకే. ఫస్ట్ ఏం చేద్దామంటే ఇక్కడ బిఫోర్ ఆఫ్టర్ చూడడానికి కింద ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది మనకు అడ్డొస్తుంది. సో నేను కింద బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని ఆఫ్ చేస్తున్నాను. ఈ పైన ఇమేజ్ని నేను డైరెక్ట్గా క్రాప్ టూల్ తోటి క్రాప్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ క్రాప్ టూల్ తీసుకున్నాను, ఇక్కడ వరకు క్రాప్, తర్వాత నెక్స్ట్ ఇక్కడ వరకు ఈ పోల్ వరకు జస్ట్ అటాచ్ అయ్యింది. నెక్స్ట్ ఇక్కడ ఈ లైట్స్ వరకు వచ్చి అటాచ్ అయింది. ఇక్కడ చిన్నగా వైట్ కనిపిస్తుంది,
ఓకే, వదిలేసేయండి. నార్మల్గా కనిపించిన నో ప్రాబ్లం. నెక్స్ట్ ఈ పోల్కి వచ్చి అటాచ్ చేస్తాను ఇక్కడ కార్నర్లో. పైన ఇక్కడ లైట్ కనిపిస్తుంది. సో ఓకే, నో ప్రాబ్లం, యాక్చువల్ నో ప్రాబ్లం. కానీ సో నేను కొంచెం మళ్ళీ తీసేస్తున్నా. ఓకేనా? సో ఇప్పుడు పర్ఫెక్ట్గా తీసుకున్నాం అన్ని సైడ్స్. అండ్ ఇక్కడ రిమైనింగ్ ఏరియా పోతుంది కదా, అది పోతుంది, ఇంకా వదిలేసేయాలి అది అంతే. ఓకే, సో డైరెక్ట్గా కన్ఫర్మ్ చేస్తున్నాను. సో ఇప్పుడు కింద ఫోటో అనేది ఆన్ చేస్తాను. ఇప్పుడు బిఫోర్ ఆఫ్టర్ చూపిస్తా చూడండి. బిఫోర్ ఆఫ్టర్ చూడండి ఎంత స్ట్రైట్గా వచ్చింది. ఇంతకుముందు ఇది ఒక డిస్టర్బ్డ్ ఫోటో అంటే ఎవ్వరు నమ్మరనమాట. చూడండి ఎంత క్లారిటీగా ఉంది. పోల్స్ కూడా స్ట్రైట్ వచ్చేసినాయి. అండ్ ఇక్కడ దారి కూడా స్ట్రైట్గా ఉంది. ఇంతకుముందు ఎలా ఉండేది చూడండి, ఈ పోల్స్ ఇలా బెండ్ అయిపోయి ఇక్కడ కింద డౌనల్గా ఉండి ఇదంతా ప్రాబ్లం ఉండేది. కానీ ఇప్పుడు మనము స్ట్రైట్గా చేసామన్నమాట. ఇంత అడ్వాంటేజ్ ఉంటుంది. కాకపోతే చిన్న డిసడ్వాంటేజ్ ఏంటి అంటే సైడ్స్ అనేవి కట్ అయిపోతుంటాయి. సో ఇది అడాప్టివ్ వైడ్ యాంగిల్. థ్యాంక్ యూ.